ఇన్స్టెంట్గా చేసుకునే రెసిపీ అండి ఇది. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఎమ్మీగా స్టవ్తో పని లేకుండా చేసుకునే స్వీట్ ఇది, చాలా బాగుంటుందండి. అందరు బాగున్నారండి, మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఛానల్లో ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. ఇవాళ అయితే మరమరాలతో అయితే స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను అండి. ఇదైతే ఫస్ట్ టైం చేస్తున్నాను నేను కూడా. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోయాను చూడండి. ఫస్ట్ అయితే 2 కప్పులు మరమరాలు తీసుకోవాలండి. మరమరాలు అంటారు కదా, బొరుగులు అంటారు మా సైడ్. అలానే బెల్లం పౌడర్ అయితే తీసుకున్నా అండి నేను. అలానే 1 కప్ అటుకులు, పాలు, 2 ఇలాచి అండి. చాలా సింపుల్ రెసిపీ, ఈజీగా చేసుకోవచ్చు, ఇంట్లోనే ఈజీగా చేసుకునే రెసిపీ అండి. ఒక 5 మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చు. చూడండి, చక్కెరతో కూడా చేసుకోవచ్చు. చక్కెర అంతా హెల్త్కి మంచిది కాదని బెల్లం అయితే తీసుకొని బెల్లం పౌడర్తో అయితే చేస్తున్నా. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి. చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. చూడండి, మిక్సీ జార్లో ఒక 2 కప్పుల మరమరాలు వేసుకోవాలి. 2 కప్పుల మరమరాలు వేసుకోవాలి. ఇది ఫైన్ పౌడర్లా చేసుకోవాలండి. ఫస్ట్ అయితే ఫైన్ పౌడర్ అయితే చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఒక ప్లేట్లో అయితే ఇలా వేసేసుకున్నామండి. అలానే అటుకులు, బెల్లం 2 మిక్స్ వేసుకోవాలి. ఇలాచి చూడండి, ఇలా ఫైన్ పౌడర్ అయితే చేసేసుకోవాలి. ఒక్కొక్కసారి బౌల్ తీసుకోవాలి. అందులో ఇప్పుడైతే మిక్సీ పట్టాం కదా, మొత్తం ఇలా ఫైన్ పౌడర్గా సన్నగా చేసుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ కదా ఇక్కడ వేసేసుకోవాలి. పౌడర్ చేసుకున్నాం కదా, ఇది కూడా ఒకసారి జల్లెడ ఇలా చిన్నగా పట్టేసుకోవాలండి. 2 కలిసేట్టు కలుపుకోవాలి. బెల్లం పౌడరు అలానే మరమరాల పౌడరు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంట్లో ఉంటే వాటితోనే పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇలా కలిపేసుకొని కొద్దిగా పాలు వేసుకొని కలుపుకోవాలి. ఒక పిండి ముద్దలాగా అవుతుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ మటుకు. చూడండి, కొద్దిగా పాలు అయితే వేసుకుంటూ ఇలా కలపాలి. చూడండి, పిండి ముద్దలాగా అవుతుంది. సింపుల్గా చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. 1 కప్పు పాలు అయితే పడతాయి చూడండి. వేసారు చూడండి, మొత్తం మిక్స్ చేసుకోవాలి. సమ్మర్ కదా, హాలిడేస్ కూడా ఉంటాయి పిల్లలకి నచ్చినట్టు చేయాలి కదా. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి. చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి. చూడండి, పిండి ముద్దలాగా అయింది. గ్యాస్తో పని లేకుండా చేసుకునే స్వీట్ అండి ఇది. స్టవ్తో పని లేకుండా చేసుకునే చాలా టేస్టీగా ఉండే రెసిపీ అయితే రెడీ. చూడండి, ఇలా మొత్తం అయితే చేసేసుకోవాలి. ఈ రెసిపీ అయితే రెడీ. మరమరాలతో చేసిన స్వీట్ అయితే రెడీ. చూడండి, ఎమ్మి స్వీట్ అయితే రెడీ. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు.
చూడండి, ఇన్స్టెంట్గా చేసుకునే రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఏది ఇష్టమో ఆ షేప్ అయితే కట్ చేసుకోవచ్చు. చూడండి, చాలా త్వరగా చేసుకునే స్వీట్ ఇదైతే. ఎమ్మీగా ఇన్స్టెంట్గా తొందరగా చేసుకునే స్వీట్ అయితే రెడీ. చూడండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి. ఇలా సర్వ్ చేసుకున్నామంటే టేస్టీ రెసిపీ అయితే రెడీ, స్వీట్ అయితే రెడీ. చూస్తూ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చూడండి. బాయ్ ఫ్రెండ్స్, ఏదో కమెంట్ అయితే పెట్టండి. ఇన్స్టెంట్గా చేసుకునే రెసిపీ అండి ఇది. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఎమ్మీగా స్టవ్తో పని లేకుండా చేసుకునే స్వీట్ ఇది. చాలా బాగుంటుందండి.